యాక్చువల్లీ ఇప్పుడు మనం చదివేటప్పుడు గుర్తుంచుకోవాలంటే ఎలా గుర్తుంచుకోవాలి సార్? ఎందుకంటే బ్రెయిన్ ఇంత టైం లిమిట్ వరకు యాక్సెప్ట్ చేస్తాం, మళ్ళీ తర్వాత అంటే ఏ టైం వరకు మన బ్రెయిన్కి రెస్ట్ అవసరం, మళ్ళీ తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా స్టార్ట్ చేయాలి చదవటం? ఒక విషయాన్ని చదివిన తర్వాత ఏ టైం వరకు బ్రెయిన్కి రెస్ట్ అవసరం అనేది ఇండివిజువల్ బేస్డ్ అండి. ఉదాహరణ ఏమన్నా అనుకోండి, ఏకధాటిగా లేవకుండా 5 గంటల పాటు చదవగలను నేను, ఇంకెక్కువ కూడా. లేవడం అనేది అంటే మధ్యలో లేవడం అనేది న్యాచురల్ కాల్ లాంటివి మాత్రమే కాకుండా ప్రతి 1 అవర్కు 1.5 అవర్కు లేస్తాను నేను. అది ఒకే చోట ఎక్కువసేపు కూర్చొని ఉంటే డయాబెటీస్ లాంటివి వచ్చే అవకాశం ఉంటుందని అలాంటివి మినహాయిస్తే తప్ప ఏకధాటిగా కూర్చోవడం అంటే గంటల తరబడి కూర్చోవడం అని కాదు, గంటల తరబడి మైండ్ పెట్టడం అని. మధ్యలో 2 నిమిషాలు లేచి తిరిగినా కూడా. అందుకని ఏకధాటిగా 5 గంటల, 6 గంటల, 7 గంటల, 1 అవరా, హాఫ్ అన్ అవరా, 1 మినిట్ అనేది వ్యక్తిగతం. కానీ నేనైతే ఏమంటానంటే యావరేజ్ స్టూడెంట్, ఐ రిపీట్, యావరేజ్ స్టూడెంట్ 2 అవర్స్ పాటు కంటిన్యూస్గా కూర్చోవచ్చు. కూర్చోవట్లేదంటే ఒక పాపం చేస్తున్నాడని అర్థం. అందుకని స్టూడెంట్స్, మై డియర్ స్టూడెంట్స్, మీరు ఒకసారి కనుక పుస్తకాన్ని ఓపెన్ చేసి కూర్చుంటే 2 గంటల పాటు వరుసగా మిమ్మల్ని మీరు అక్కడ ఉంచుకోవాలి. అండ్ కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరగకపోవడం గల కారణాల్లో ఒకటి ఏంటంటే మనం సెల్ ఫోన్ ఆన్ చేసి ఉంచుతాము, ఫ్రెండ్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉంచుతాము, చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ని క్లీన్గా ఉంచుకోము, మనకి అసలు ముందు చదవాలనే కోరిక ఉండదు, చదవడానికి ఇష్టం ఉండదు, చదివితే నాకు లాభం అనే స్వార్థం ఉండదు, చదివితే నీకు లాభం అనే స్వార్థం ఉండగలగాలి. అలా ఉన్నప్పుడే మంచి కాన్సన్ట్రేషన్ని 2 అవర్స్ని మనం చేయగలుగుతాం. దాన్ని మెమొరైజ్కి సంబంధించి అంటే మెమరీ ఇంప్రూవ్మెంట్ టెక్నిక్స్లో ప్రధానమైనది ఏంటి అంటే సాధారణంగా ఒక స్టూడెంట్, నేను నీకు ఉదాహరణగా చెప్తాను. ఇది రాజ్ బప్పన్ ఆయన మైండ్ పవర్ టెక్నిక్స్, మెమరీ ఇంప్రూవ్మెంట్ టెక్నిక్స్ అనే పుస్తకంలో రాశారు. నేను ఉదాహరణకి ఈ సెల్ ఫోన్ ఇచ్చాను, ఈ సెల్ ఫోన్ ఇచ్చాను నీకు. నేను ఇచ్చిన తర్వాత ఒక 4-5 రోజులకి నేను నిన్ను అడిగాను, మొన్న ఎప్పుడు నీకు సెల్ ఫోన్ ఇచ్చాను కదా యశ్వంత్, ఆ సెల్ ఫోన్ ఇవ్వను నేను. సార్ 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 ఎక్కడ పెట్టారంటే అంటాను. అలా కాకుండా అదే నేను ఈ సెల్ ఫోన్ నీకు ఇస్తూ యశ్వంత్ నేను మళ్ళీ అడుగుతాను ఈ సెల్ ఫోను, అప్పుడు మాత్రం ఇవ్వాలి సుమా అని అనుకో, నువ్వేం చేస్తావు? ఈ సెల్ ఫోన్ని నువ్వు ఒక ఏదో బీరువా అనేది అంటాం కదా, ఓపెన్ చేసి నీ యొక్క లక్ష్మీకాంత్ పుస్తకానికి నువ్వు నితిన్ సింగ్ అనే పుస్తకానికి మధ్యలో పెట్టి సార్ మళ్ళీ అడిగితే నేను ఇవ్వాలి సుమా అని పెడతావు. ఇప్పుడు నేను 6 రోజులు కదా 60 ఏళ్ల తర్వాత నేను అడిగితే ఏం చేస్తావు నువ్వు? నా సెల్ ఫోన్ అనగానే జుయ్ అని వెళ్తావు నువ్వు, ఆ ర్యాక్లోకి వెళ్తావు నువ్వు, ఆ 2 పుస్తకాల మధ్యన చేయి పెడతావు, జింగిల్ రాస్తున్నావు. మన బ్రెయిన్ కూడా అంతే అని గుర్తుంచుకో. చదివే ముందే దానికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వు, నేను మళ్ళీ గుర్తడిగినప్పుడు చెప్పాలిరా భయ్. అప్పుడు ఏం చేస్తుందంటే మనము ఇప్పుడు జాగ్రత్తగా విను, ఇందాకన ఎలాగైతే నేను నీకు చెప్పినప్పుడు నడిచి వెళ్ళి 2 పుస్తకాల మధ్యన పెట్టి వెనక్కి వచ్చావో అలా ఇప్పుడు నీ బ్రెయిన్ ఏం చేస్తుందంటే బ్రెయిన్ కనుక నువ్వు మళ్ళీ నాకు ఇది ఇవ్వాలి సుమా, నేను ఎగ్జామ్ హాల్లో అడిగినప్పుడు కానీ ఎప్పుడైనా ఎక్కడైనా కావాలంటే రిట్రీవ్ చేసుకోవడానికి ఇవ్వాలి సుమా అని బ్రెయిన్కి నువ్వు చెప్పినప్పుడు ఏం చేస్తుందంటే నువ్వు కళ్ళతోటి చదువుతున్నావు, న్యూరాన్ల ద్వారా లోపలికి వెళ్తుంది, లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చోట అది ఒక ప్లేస్లో అది స్టోర్ అవుతుంది. స్టోర్ అవుతున్నప్పుడు కాన్షియస్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్కి ఏం చెప్తుందంటే బ్రెయిన్ ఇది మళ్ళీ రిట్రీవ్ చేయాల్సింది అని చెబుతుంది. ఆ రిట్రీవ్ చేయాల్సింది అని చెప్పినప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం నువ్వు అడిగిన వెంటనే జీ అని వస్తుంది. ఇది కాన్షియస్ ప్రాక్టీస్ ఆఫ్ ద బ్రెయిన్ పవర్ లేదా మెమరీ పవర్ అన్నారు. ఇంకొకటి ఉంది, ఇది ఇంటెన్షనల్. నాన్ ఇంటెన్షనల్ ఇంకోటి ఉంది. నాన్ ఇంటెన్షనల్ అంటే మనందరం యాక్చువల్గా నాన్ ఇంటెన్షనల్ మెమరీలోనే ఉంటాం, క్యాజువల్ మెమరీలో ఉంటాం. ఎవరిని గమనించారో లేదో. అందుకనే మీ ఇంటికి వెళ్ళడానికి నువ్వే మళ్ళీ అడగవు, ఇక పక్కవాడితో మాట్లాడుతూ ఉంటావు, మీ ఇంటికి వెళ్తాను. నాన్ ఇంటెన్షనల్ మెమరీని డెవలప్ చేసుకోవడానికి ఉన్న ఏకైక పాయింట్ ఏంటంటే చదువుని సరదా చేసుకోవడం, చదువుని గేమ్ చేసుకోవడం. అందుకని నేను ఎప్పుడైనా ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏం చేస్తానంటే ఆనందిస్తాను. నేను ఛత్రపతి శివాజీ అప్పుడు యుద్ధం చేసాడు ఎలాగంటే ఐఎమ్ ఎంజాయింగ్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత రాస్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. అంటే మనకి నాన్ సీరియస్గా అనమాట. ఇంకా చెప్పాలి అంటే దాన్ని ఎప్పుడైతే నేను లెర్నింగ్ని కనుక ప్లేయింగ్ చేసేసానో అప్పుడు ఆటోమేటిక్గా గుర్తుంటుంది. అందుకని నాన్ ఇంటెన్షనల్ చేస్తావా, ఇంటెన్షనల్ చేస్తావా? మూడవది నాన్ సెన్సికల్ విత్ సెన్సికల్ అంటారు. అంటే ఉదాహరణకి
నువ్వు ఎప్పుడైనా గమనించావో లేదో, దెబ్బలు పడతాయి రోయ్, దెబ్బలు పడతాయి రోయ్, ఈ పాట ఏ సినిమాది అని నువ్వు అనగానే, నేను అనగానే నువ్వేం చేస్తావు? ఆ సినిమా పాట చెప్తావు, ఆ డాన్సర్ పేరు చెబుతావు, ఆ మొత్తం దృశ్యమంతా నీ కళ్ళ ముందు కదలాడుతూ ఉంటుంది. ఆ సినిమా హీరో పేరు చెప్తావు, హీరోయిన్ పేరు చెప్తావు, అక్కడ ఉన్న డాన్సర్ పేరు చెప్తావు, దాని యొక్క కొరియోగ్రాఫర్ పేరు చెప్తావు, డైరెక్టర్ పేరు చెప్తావు. ఇవన్నీ ఎలా సాధ్యమైందంటే నాన్ సెన్స్ని ఎప్పుడు గుర్తుంచుకుంటుంది బ్రెయిన్. అందులో ఎప్పుడూ కూడా సెన్స్ని నాన్ సెన్స్ తోటి ముడిపెట్టాలి. నాన్ సెన్స్ని ముడిపెట్టడం అంటే అర్థం ఏంటి తెలిసిన, చదువుతున్నప్పుడు ప్రతిదాన్ని సెన్స్ని నాన్ సెన్స్గా గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి. నాన్ సెన్సికల్గా గుర్తుంచుకునే ప్రయత్నం కనుక చేసినట్లయితే, అంటే మామూలుగా చెప్పాలంటే 44 ఉంది. ఆర్టికల్ 44 దేని గురించి చెప్తుంది? 4 2 ఒకటే సమానంగా ఉన్న అక్షరాలు. దెన్ ఎలా గుర్తుంచుకోవాలి? యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి చెప్తుంది. అందరూ సమానమే అని చెప్పే యూనిఫామ్ సివిల్ కోడ్కి 44 వచ్చింది, అనుకోకుండా వచ్చింది. 42వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు జరిగింది? 1976లో జరిగింది. 4+2 6, 76లో చివరి 6 ఉంది. 44వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు జరిగిందంటే 4+4 8, 1978లో జరిగింది. నిజానికి ఇలా ప్రతిదానికి ఇది అప్లై చేయలేము. ఆ ఎక్కడో కొన్ని నాన్ సెన్స్ అన్నాను. ఇది ఎవరికి అర్థం కాదు, ఇది మనకి మాత్రమే అర్థమవుతుంది. నాన్ సెన్సికల్ విత్ సెన్సికల్ అన్నమాట. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే శ్రద్ధవాన్ లభతే విద్య. చదువుతున్నప్పుడు నీకు శ్రద్ధ ఉంటే ఆటోమేటిక్ గుర్తుంటుంది. గుర్తుంచుకోవడం అనేది స్వభావమైనప్పుడు అన్నీ గుర్తుండాలి. గుర్తుంచుకోలేకపోవడం నీ స్వభావం అయితే అన్నీ మర్చిపోవాలిగా. నువ్వు 10th క్లాసులో నీ పక్కన కూర్చొని అమ్మాయి పేరు నీ గుర్తుంటున్నప్పుడు, మరి ఇక్కడ మనకి కరెంట్ అఫైర్స్లో మను బక్కర్ ఎవరో గుర్తుపోతే ఏం చేయాలి నేను? అందుకని గుర్తుంచుకోవడం దాని స్వభావం. దాన్ని కొన్నింటికే గుర్తించేలా చేయడం నీ స్వభావం, దుష్ట స్వభావం.